వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహుల్స్. సో నేనైతే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో మీద మీ సపోర్ట్ అయితే వచ్చింది. 50 అయితే వ్యూస్ దాటారు. వ్యూస్ అయితే వచ్చాయి మన వన్ వీడియోకి. సో ఈరోజు అయితే మనం షూట్ చేయబోతున్నాం సిరీస్ 8 బిల్డింగ్ ఎ లైబ్రరీ పార్ట్ 2 ఈజ్ కమింగ్ సూన్ అని పెట్టాం కదా, అది రిమూవ్ చేసేద్దాం. పార్ట్ 2 ఇదైతే పార్ట్ 2. సో పార్ట్ 2లో మనం ఏం చేయబోతున్నాం. సో ఇదైతే మీరు ముందే చూసారు. ఇదేమో ఎంట్రన్స్, ఇక్కడ ఒక డిజైన్ అయితే కట్టాం మనం, అది చేద్దాం. ఓకే గైస్, ఇదైతే మన లైబ్రరీ రూమ్ 1. ఇలా మొత్తం హిస్టరీ బుక్స్ ఉంటాయని నిన్న చెప్పాను నేను. హిస్టరీ బుక్స్దే మొత్తం లైబ్రరీ. సో హిస్టరీ బుక్సే ఉంటాయి మనకు, మొత్తం హిస్టరీ బుక్సే. సో నెక్స్ట్ ఏం రూమ్ చేద్దామంటే ఇటు సైడ్ బిసైడ్ ఉన్న రూమ్ అయితే చేద్దాం. ఆ బిసైడ్ ఉన్న రూమ్కి అయితే నేను ఇప్పుడు కారిడార్ అయితే కడుతున్నా. బిసైడ్ ఉన్న రూమ్కి కారిడార్. సో ఇదైతే మనకి ఇనఫ్. కారిడార్ అయితే ఇంత. అండ్ కొంచెం రూమ్ కట్టినాక కొంచెం అది ప్రాబ్లం కాకుండా కారిడార్ ఇప్పుడే కట్టేసుకుంటున్నా. ఇప్పుడు మనం బేస్ అయితే రెడీ చేసుకున్నాం. బేస్ మొత్తం దీంతోనే కడుతున్నాం మనం. కొంచెం ఇట్లా ఎక్స్టెండ్ అయితే చేసుకున్నాం ఇంత. ఓకే. అండ్ గైస్ నేను ఒక వీడియో పెట్టాను. అది ఏంటంటే మీరు షార్ట్స్ అయితే ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు, కాకపోతే లాంగ్ వీడియో సపోర్ట్ చేయట్లే అని. ఒక 50-60 మెంబర్స్ అయితే చూసారు దాన్ని. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, కాకపోతే 50-60 మెంబర్స్ అయితే చూసారు. అదైతే నాకు చాలా హ్యాపీ. షార్ట్స్ అయితే అందుకని షార్ట్స్లో పెట్టాను వీడియో గురించి. సో ఇప్పుడైతే మనం ఇన్వెంటరీలోకి వెళ్ళి మళ్ళీ కన్స్ట్రక్షన్స్లో మనకి నచ్చిన 2 బ్లాక్స్ అయితే తీసుకున్నాం. మనకైతే ఇప్పుడు కావాల్సినవన్నీ మళ్ళీ నేను తీసుకోవద్దు. సో మళ్ళీ ఐటమ్స్లోకి వెళ్ళి 2 అయితే తీసుకున్నాం. ఇది తీసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ దీన్నే కిందికి స్క్రోల్ చేస్తే నేమ్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది కదా, అది తీసుకున్నాం. నెక్స్ట్ మనం ఇంకొకటి తీసుకోవాలి. ఏంటంటే మెయిన్ ఐటమ్ బుక్స్ అయితే మర్చిపోలేము. అండ్ నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్లో మళ్ళీ డోర్స్ దగ్గరికి వెళ్ళి ప్రీమియం డోర్, అంతే. సో ఇప్పటికైతే ఇన్ని చాలు. అండ్ దాని మీద మీకు ఫుల్ సపోర్ట్ వచ్చిందని 2 మెంబర్స్, 50 మెంబర్స్లో 2 మెంబర్స్, కనీసం 2 మెంబర్స్ అన్న చూసారు, కాబట్టి నాకు హ్యాపీ. ఎందుకంటే 2 వ్యూస్ వచ్చాయి లాస్ట్ దానికి. అండ్ స్టిల్ ఎక్స్పెరిమెంట్కి అయితే 1 వ్యూ కూడా రాలే. ఎక్స్పెరిమెంట్ 1కి. ఎక్స్పెరిమెంట్ 2కి అయితే అది 2 మినిట్స్ షార్ట్ లాగా పెట్టాను నేను, మిస్టేక్లా. వీడియో లాగా కాకుండా 2 మినిట్స్ షార్ట్. మ్యాక్సిమం ఎక్స్పెరిమెంట్ 1 2 మినిట్సే వస్తాయి, కానీ మీరు దాన్ని కూడా సపోర్ట్ చేయట్లేదు. కానీ లాంగ్ వీడియోస్ లైక్ 23 హాఫ్ అన్ అవర్ వీడియోస్ లేకపోతే 1 అవర్ వీడియోస్ని అక్కడ సపోర్ట్ చేస్తున్నాను. 2 మినిట్స్ వీడియోని అయితే ఎవరు సపోర్ట్ చేయట్లే. అదే చాలా సాడ్ ఉంది. సో వీడియోస్ని కూడా చాలామంది ఇగ్నోర్ చేస్తున్నాం. మన దాంట్లో నుంచి హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ వీడియోస్ని చూడట్లేదు అసలుకి. మన వీడియోస్లో మెయిన్గా మైండ్ క్రాఫ్ట్, డ్రాయింగ్, క్రాఫ్టింగ్ గురించి ఉంటుంది. షార్ట్స్లలో ఇట్లా కార్స్ అండ్ ఇలా యూట్యూబ్లో వచ్చే న్యూ అప్డేట్స్, మన సబ్స్క్రైబర్స్ అండ్ మైండ్ క్రాఫ్ట్ వీడియోస్ని షార్ట్స్లో కూడా ప్రమోషన్ చేస్తుంటా నేను. మన వీడియోస్ వేరే వాళ్ళ వీడియోస్ కాదు. అండ్ అలా చాలా చేసిన, అందుకని వాటికి పాత వీడియోస్కి అంతానని ఉన్నారు. సో నెక్స్ట్ మన బేస్ అయితే అయిపోయింది. ఈ టాపిక్ నుంచి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు మనం ఈ టాపిక్ చూద్దాం, లైబ్రరీ. సో మన బేస్ అయితే అయిపోయింది. ఇంతనైతే బేస్. ఇంకా మనకి చాలా అది ఉంది చేసేది. సో గాయస్, అదేంటి స్పైడర్ సౌండ్ చేస్తుంది, మీకు వినిపించకపోవచ్చు ఎందుకంటే నేను వాల్యూమ్ లెస్లో పెట్టి ఆడతా. అండ్ గాయస్ అదేంటి ఇప్పుడైతే మనం చాలా రోజుల తర్వాత వీడియోస్ పెట్టాము. ఒకవేళ మీకు డేకి 2 వీడియోస్ కావాలంటే కామెంట్లో చెప్పండి. అండ్ మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నట్టుగానే చాలా పెరిగిపోతున్నారు. ఒక 3-4 డేస్ నుంచి అయితే మన ఛానల్కి 111 సబ్స్క్రైబర్స్ ఉండేటోళ్ళు, కానీ ఇప్పుడేమో 125 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అదేంటి మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారు. నేను ఒక్క వీడియో కార్స్ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి చాలామంది వ్యూస్ ఎక్కువ వస్తున్నారు. అండ్ కార్ వీడియోస్లో అయితే డైలీ ఒక కార్ వీడియో అయితే వస్తుంది మన షార్ట్స్లో.
అండ్ మీకు ఈ ఛానల్ నాకు ఒక సెకండ్ ఛానల్ ఉందని చెప్పాను కదా, అండ్ ఇప్పటికైతే మన వాల్ అయిపోయింది. అండ్ నాకు సెకండ్ ఛానల్ ఉందని చెప్పాను కదా, ఆ ఛానల్ని అయితే ఇప్పుడు ఏం చేయట్లేదు ఎందుకంటే అది ఆపేసిన. ఈ ఛానల్కి మ్యాక్సిమం 20K 30K వచ్చినాక ఆ ఛానల్లో కూడా వీడియోస్ పెడతా. కాకపోతే ఇప్పుడేం పెట్టది, దానికి ఓన్లీ 4 సబ్స్క్రైబర్స్, సో అందుకని పెట్టా. అండ్ గాయస్ మీకు ఇందులోనే మైండ్ క్రాఫ్టే కాకుండా నా ఫ్రీ ఫైర్ వాళ్ళని అయితే కాదు, మైండ్ క్రాఫ్ట్ కాకుండా ఇంకేమైనా గేమ్స్ అయితే చెప్పండి, నేను ఆడతా. కామెంట్ దీంట్లోనే ఈ వీడియో కామెంట్స్లోనే చెప్పండి, లేకపోతే ఏ వీడియో కామెంట్లలోనైనా చెప్పండి. సో గాయస్ మనదైతే ఇది అయిపోయింది. సెకండ్ వాల్ కూడా అయిపోయింది, థర్డ్ వాల్ హాఫ్. మనకి 3 వాల్స్ అయిపోయినాయి ఎందుకంటే ఆ వాల్ ఈ వాల్ కనెక్టెడ్ కదా, సో ఈ వాల్ కూడా అయిపోయినట్టే. మనకైతే 3 వాల్స్ అయితే అయిపోయాయి. 4th వాల్ అయితే మనము హాఫ్ అయిపోయింది. ఇదేంది అండ్ గాయస్ నేను చెప్పాను కదా నిన్న ఎంతమంది ఏ స్కూల్ చదువుతున్నారు లేకపోతే కాలేజ్లోనే ఏం చదువుతున్నారు, లైక్ ఇంటర్ డిగ్రీ అని, లేకపోతే స్కూల్లోనే ఏ స్కూల్ లేకపోతే కాలేజ్లోనే ఏ కాలేజ్ క్లాసెస్ అవన్నీ కామెంట్ చేయమన్నా ఎవరు కామెంట్ చేయలేదు ఎందుకంటే ఎవరు చూడలే. సో ఈ వీడియో కూడా నేను షార్ట్స్లో అయితే ప్రమోషన్ చేస్తాను, 2-3 టైమ్స్ అయితే ప్రమోషన్ చేస్తాను ఈసారి అయితే. సో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనకి ఇప్పుడు ఒకటి మంచిదైతే చేయబోతున్నాం. రూఫ్కి అలాంటిదైతే మనం ప్లెయిన్గా ఉన్నదంటే వాడట్లేదు, ఇది లైబ్రరీ కదా, కొంచెం రియలిస్టిక్గా ఉండాలి. అందుకని రియలిస్టిక్గా ఉండడానికి నేనైతే పిరమిడ్ లాగా బిల్డ్ చేస్తా, పైన పిరమిడ్ లాగా. అండ్ గాయస్ నేను మీ ముందే కడుతున్నా, సో ఎట్లా కడుతున్నానో కామెంట్ చేయండి, నా బిల్డింగ్ ఎట్లుందో. అండ్ గాయస్ మీరు ఒకవేళ మన రాహుల్స్ ఛానల్కి రీసెంట్గా వచ్చిన సబ్స్క్రైబర్ అయితే మీరు ఎన్ని వీడియోస్ చూసారో కూడా కామెంట్ చేయండి. సో ఇలా అయితే మన పిరమిడ్ వస్తుంది. 2 కలర్స్తో అయితే చేస్తా. ఇలానే దీనికి టైం వేస్ట్ అవుతుంది మనకి, కానీ కట్టడం చూపిస్తాను నేను, ఖచ్చితంగా కట్టడం అయితే చూపిస్తాను నేను. కొంచెం మరీ అంత బిగ్ గేమ్ రాదు ఎందుకంటే మన దిట్టు స్క్వేర్ షేప్లో ఉంది. సో దీనిపైన మళ్ళీ మనం ఏ కలర్ కడతాం ఇదే అనుకుంటున్నారు కదా, కానీ కింద మనం ఏం కలర్ అయితే పెట్టామో అదే కలర్. మళ్ళీ దీని అప్ సైడ్ అయితే మనకి దీనిపైన మళ్ళీ మన కార్డర్కి అదే మనం కింద డౌన్ సైడ్ వేసిన కలర్ అయితే వస్తుంది. మనమైతే థర్డ్ రో అయితే కంప్లీట్ చేసేసాం సక్సెస్ఫుల్గా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు చిన్నగా అయిపోతూ ఉంది, స్మాల్గా. లాస్ట్కి 1 బ్లాక్ మిగులుతుంది. ఆ 1 బ్లాక్ నేను రూఫ్లో చేసి అక్కడ పెద్ద టార్చ్ లాగా పెడదాం. మనకి ఇది రెక్టాంగిల్ షేప్లో అయితే వస్తుంది ఇప్పుడు. అండ్ డౌన్ సైడ్ అంటే లైబ్రరీ లోపటి నుంచి అయితే ఇల్యూషన్ కనిపించదు, ఓన్లీ లైబ్రరీ అవుట్ సైడే. ఇది మనకి ఇలా కనిపిస్తుంది, ఇట్లా అప్కి అదేంటి ఇలా ఏంది పిరమిడ్ లాగా. సో మనమైతే ఇప్పుడు థర్డ్ రో అయితే బిల్డ్ చేస్తున్నాం. అండ్ దీని పేరు అయితే బిల్డింగ్ లైబ్రరీ అని పెట్టాం కదా, బిల్డింగ్ లైబ్రరీ బాగుందా లేకపోతే లైబ్రరీ అని పెట్టాలా కామెంట్ చేయండి అది కూడా, ఎందుకంటే నేను బిల్డింగ్ లైబ్రరీ అని పెట్టా, సో అందుకని కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం ఈ రోకి కూడా వచ్చేస్తున్నాం. అండ్ గాయస్ మీరు చూసినట్టయితే మనకి చిన్న స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే లీవ్ అయింది. సో ఇక్కడైతే కంప్లీటెడ్. సో ఇదైతే మన పిరమిడ్ లాగా ఉన్నదైతే. అండ్ దీని అప్ సైడ్ అయితే 2 రూమ్స్ అయితే వస్తాయి. నేను 1 రూమ్ అని చెప్పాను కదా, 2 రూమ్స్. ఒకటేమో న్యూస్ పేపర్ కౌంటర్, ఇదేమో న్యూస్ పేపర్ కౌంటర్, ఇటు సైడ్ ఏమో స్టోరీ బుక్స్, ఇవన్నీ అదే స్టడీస్ బుక్స్. అండ్ గాయస్ ఇదైతే మన స్టోరీ బుక్స్ అదేంటి ఇవైతే మన స్టోరీ బుక్స్, పోమ్ బుక్స్.
పైన ఉన్నదైతే ఇది న్యూస్ పేపర్ది ఎంట్రన్స్ ఉన్నదంట. అండ్ ఇదేమో ఇక్కడ మనకి స్టోరీస్ చిల్డ్రన్స్కి. అండ్ ఇక్కడేమో మనకి సబ్జెక్ట్స్ ఈరోజు కట్టిన రూమ్లో. అండ్ అవుట్ సైడ్ అయితే తర్వాత బిల్ చేద్దాం, ఇన్సైడ్ అయితే వెళ్ళిపోదాం. ఇమీడియట్గా ఈ డోర్ అయితే పెట్టేద్దాం. దీని లోపల ఇన్సైడ్ ఎవరో ఉన్నారు. సో గాయస్ మనకైతే వీటితో వర్క్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇన్వెంటరీలోకి వెళ్ళి వెపన్స్లోకి వెళ్ళి నెదరైట్స్ వాడ్ అయితే తీసుకుందాం. నెదరైట్స్ వాడు ఎప్పుడు ఉండాలిరా బాబు. జాంబీ ఉన్నారు, మొత్తం జాంబీసే ఉన్నారు. ఐ కాన్ సీ జాంబీస్ అయితే 3 members ఆఫ్ జాంబీస్ ఉన్నారు. అందులో ఒక ఆయన గోల్డ్ ఆర్ వేసుకొని ఉన్నారు. సో ఇదైతే మన రూమ్కి రూమ్కి అటాచ్మెంట్ ఏం అవసరం లేదు కదా. ఓకే, నేనైతే తర్వాత బిల్డ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఈ రూఫ్ ఏమో ఇలానే వస్తుంది, బయట నుంచి డిజైన్, లోపటి నుంచి అయితే కాదు. అండ్ దీనిపైన కూడా కొన్ని లైట్స్ అయితే పెడదాం, ఎందుకంటే మనకి ఇప్పటికైతే కనిపించాలి. సో గాయస్ మనకైతే ఇప్పుడు హాఫ్ అయితే అంతా అయిపోయింది. ఇంకా లైబ్రరీలో బుక్స్ పెట్టి లైబ్రరీని కొంచెం డెకరేట్ చేస్తే అయిపోతుంది. మనకైతే ఈ వీడియో చాలా లాంగ్ వస్తుంది, ఎందుకంటే మన పైన రూఫ్కి ఎక్కువ టైం తీసుకుంది. టైం టేకింగ్ ప్రాసెస్ అదైతే చాలా టైం తీసుకుంది, 8-7 minutes అట్లా తీసుకుంది. సో గాయస్ మనమైతే ఇప్పుడు రూఫ్ అయితే హాఫ్ అయితే అయిపోతుంది. ఇంక 2 blocks పెట్టేస్తే హాఫ్ అయిపోతుంది. అండ్ దీనిపైన మనకి రూఫ్ లాగా ఇట్లా చైనీస్ హౌసెస్కి ఉంటాయి కదా, అలా వస్తుంది. అండ్ గాయ్స్ ఇదైతే మనము ఇలా అయితే చేస్తున్నాం. సో పైననైతే మనం ఇప్పుడు యాస్టీస్ లైట్స్ 4 కార్నర్స్లోనైతే లైట్స్ పెట్టేద్దాం. మిడిల్లో మనము కింద బుక్స్ పెట్టాం కదా. అండ్ గాయ్స్ మనము నిన్న కట్టినట్టే కడదాము పైన, సేమ్ ప్రాసెస్. కాకపోతే ఇది కొంచెం హైట్ ఎక్కువ ఉంది, అది అనుకుంటున్నాను నేను. సో గాయ్స్ ఇప్పుడైతే ఇది అయిపోయింది. ఇక్కడ చిన్న హోల్ వచ్చింది, దాన్ని ఫిల్ చేసేసి రోకి ఇది కొంచెం రాంగ్ అయింది. సో నిన్నట్లానే ఇలా ఇక్కడ నెక్స్ట్ ఇది ఇక్కడ అయితే ఇది కొంచెం ఇటు సైడ్. అండ్ నెక్స్ట్ ఇది అయితే ఇక్కడ. అండ్ సేమ్ యాస్టిస్ దిట్టు అయితే ఇక్కడ. అండ్ నెక్స్ట్ మిడిల్ ఇంకో లైన్. సో గాయస్ మన డెకరేషన్ అయితే ఇలానే ఉండబోతుంది అన్నిట్లా. ఈ లైబ్రరీ అంటేనే కొంచెం వేరే లాగా వస్తుంది కదా లైబ్రరీ అంటే. సో ఇప్పుడైతే మనం బుక్స్తో అయితే డెకరేట్ చేద్దాం. అండ్ దీంట్లో అయితే మనం సపరేట్ కాలమ్స్ అయితే డిజైన్ చేస్తాం. అండ్ మనము కొంచెం ఇది సబ్జెక్ట్స్ అంటే మన సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సోషల్ సైన్స్, అట్లా సోషల్ స్టడీస్, సైన్స్, ఇవన్నీ ఉంటాయి కదా సబ్జెక్ట్స్. ఆ సబ్జెక్ట్స్ గురించి ఆ సబ్జెక్ట్ బుక్స్ రూము. సో మనకైతే 3 walls అయితే డిజైన్ చేద్దాం యాస్టీస్ నిన్నట్లాగా దిట్టు. కాకపోతే కొంచెం కాలమ్స్ లాగానైతే డిజైన్ చేద్దాం. మన ఆ సైడ్ కూడా చేసేద్దాం ఇప్పుడే. సో గాయస్ మన వీడియోస్కి అయితే షార్ట్స్కి అయితే చాలా సపోర్ట్ వస్తుంది. అండ్ నేను షార్ట్స్లోనైతే డైలీ ఒక 1 వీడియో ఆఫ్ కార్స్ అయితే పెడతా. కార్స్ వీడియోస్కి అయితే చాలా సపోర్ట్ అయితే వస్తుంది. సో 1 వీడియో ఆఫ్ కార్స్ అయితే పెడతా డైలీ. ఈరోజు కూడా పోస్ట్ చేస్తా కార్స్ వీడియో.
సో నెక్స్ట్ మన ఇదైతే అయిపోయింది కదా. సో నెక్స్ట్ మనం మళ్ళీ మెటీరియల్స్ తీసుకొచ్చుకుందాం పదండి. ఫస్ట్ మళ్ళీ మన ఇన్వెంటరీలోకి వెళ్ళి కన్స్ట్రక్షన్స్లో వైట్ బ్లాక్ అండ్ మనకి మళ్ళీ కన్స్ట్రక్షన్స్లోనే వెళ్ళి ఈ మార్బుల్ లాగా అయితే ఉంటుంది కదా అది అండ్ రెడ్ కలర్ మ్యాట్ అయితే తీసుకున్నాం కదా. అండ్ మళ్ళీ ఐటమ్స్లోకి వెళ్ళి ఈ బోర్డ్ తీసుకున్నాం, నేమ్స్ రాసే బోర్డ్. అండ్ గాయస్ ఇదైతే ఇలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని అయితే కంప్లీట్గా దీన్ని అయితే చేంజ్ చేయబోతున్నాం. ఆఫ్టర్ వర్క్స్ అయితే దాన్ని బిల్డ్ చేద్దాం ఎందుకంటే మంచిది. మళ్ళీ ఇన్వెంటరీలోకి వెళ్ళి బ్లాక్స్ ఇదైతే తీసుకున్నాం. మళ్ళీ ఇదంతా కవర్ చేయాలి ఫ్లోర్. ఫస్ట్ టేబుల్ పెట్టేసుకుందాం మనం, మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది. ఇదైతే కరెక్ట్గానే ఉందనుకుంటున్నా. సో ఇదైతే నఫ్. అదే బ్యాక్ సైడ్ మరీ వెళ్ళిపోయింది. ఇంతనైతే ఓకే. ఇటు కొంచెం ఎక్కువ ప్లేస్ అయిపోయింది. సో ఇక్కడ కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా గాయస్ మనకైతే ఈ టేబుల్ అయితే చాలా పెద్దగా వస్తుంది ఈసారి, ఎందుకంటే మనం చాలా తొందర చేసేస్తున్నాం మ్యాట్ వేయకుండా. ఇప్పుడైతే మ్యాట్ మనం హ్యాపీగా ఫిల్ చేసేసుకోవచ్చు. ఆ మ్యాట్ వల్ల ఏమైందంటే లాస్ట్ టైము మనము మళ్ళీ ఇది తిరిగి చేయాల్సి వచ్చింది, కష్టపడి పెట్టిన మ్యాటు. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ పెట్టేసి మ్యాట్ పెట్టేసినాం అనుకోండి, మనకు టైం కొంచెం సేవ్ అవుతుంది మళ్ళీ మ్యాట్స్ మొత్తం పెట్టి మళ్ళీ తీసేయాలంటే. అండ్ గాయస్ ఇదైతే మనకి 16 minutes వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ నేనైతే మ్యాట్ అయితే మొత్తం పెడుతున్నా. సో ఇంత పెద్ద లైబ్రరీ. సో ఇలా 4 కాలమ్స్కి అయితే ఇలా తీసేద్దాం. బయట నుంచి చదివేయండి, అది తర్వాత చేంజ్ చేసుకోవచ్చు అండి. అది ఏది పెడుతున్నానా వైట్ కలర్ది పెడదాం మనం. ఇక్కడ 4 ఎవ్రీ 4 కాలమ్స్కి ఇలా తీసేద్దాం. ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఇది ఇట్లా ఇది ఇట్లా. అండ్ నెక్స్ట్ 4 blocks వదిలేసాం. 4 blocks వదిలేసినాక ఈచ్ ఫ్లోర్ బ్లాక్స్కి ఇలా అయితే పెడుతున్నా. ఇది ఫ్లోర్ బ్లాక్స్ అయిపోయింది ఇక్కడనే. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ అయితే మనం ఏం కాదులేండి లైట్ పోనీ అని ఇంకోటి పెడదాం, ఏముంది. సో ఇప్పుడైతే మనము ఆ కార్నర్స్ ఉన్న బుక్స్ అయితే వదిలేయండి. ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ ఈ ఒకటి కొంచెం ప్రాబ్లం అయింది ఎందుకంటే ఈడ 3, ఇక్కడ ఇంకోటి. నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా 4, 1, 2, 4 అయితే వదిలేసినాక మళ్ళీ ఇలా అయితే పెట్టేస్తా. ఇలా ఇక్కడ కూడా 4 వదిలేసిన ఇంకా ఇక్కడ లాస్ట్కి అయితే 2 మిగిలాయి కదా. ఈ 2 వాటిని ఏం చేద్దామంటే ఇక్కడి వరకు అయితే తీసేద్దాం. తీసేసి వేరే బుక్స్ లాగానైతే పెడదాం. సో ఇట్లనైతే వచ్చింది కదా. ఇక్కడైతే పైన 2 ఇట్లా 2 blocks తీసేసి ఇవి పెట్టాలి ఇప్పుడు. సో ఇవన్నీ నేను పెట్టే వరకు మీరు ఏం చేస్తారు మళ్ళీ మీకు విస్క్ ఎక్కువ అయిపోతుంది. సో నేను పాజ్ చేసి నెక్స్ట్ ఇది ఇక్కడ. సో గైస్ నేనైతే ఇలా మొత్తం ఇదైతే ఇలా అరేంజ్ చేశా. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఫస్ట్ మనం ఏం పెడదామంటే మనకి ఆల్ టైమ్ నాట్ ఫేవరెట్ మ్యాథ్స్ అయితే పెడదాం. ఎప్పుడు ఏ స్టూడెంట్కైనా మ్యాథ్స్ అసలు ఇష్టమే ఉండదు. మ్యాథమెటిక్స్ అని పెడదాం. TH మ్యాథమెటిక్స్ అయితే పెట్టేసాం ఆ కాలంలో. ఇక్కడ బుక్స్ అవి అయితే పెడదాం. బుక్స్ అయితే పెట్టేసాం. మ్యాథమెటిక్స్ బుక్స్ అని అయితే ఉండేవి, ఇవన్నీ మ్యాథ్స్ బుక్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైన్స్ బుక్స్ అని పెడదాం.
SCI సైన్స్ అండ్ ఇక్కడ బుక్స్ సైన్స్ బుక్స్ ఇవైతే అండ్ ఇవైతే సోషల్ IAL సోషల్ బుక్స్ ఇది రాంగ్ అయితే పెట్టాం మనం బుక్స్ అండ్ ఇక్కడ తెలుగు బుక్స్ తెలుగు కదా తెలుగు అండ్ బుక్స్ ఇక్కడ మనకి 4-5 సబ్జెక్ట్స్ అయితే అయిపోయాయి నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్ బుక్స్ అయితే పెడదాం NG ఇంగ్లీష్ అండ్ నెక్స్ట్ బుక్స్ సో మనకైతే మ్యాథ్స్ బుక్స్ అయిపోయాయి సైన్స్ సోషల్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అయితే అయిపోయాయి ఇప్పుడు మనకి ఎన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యాయి 5 సబ్జెక్ట్స్ అయితే కవర్ అయ్యాయి 6 అయితే కంప్యూటర్ సైన్స్ అయితే పెడదాం PU కంప్యూటర్ కింద సైన్స్ అని అయితే పెడదాం కంప్యూటర్ సైన్స్ SSC సైన్స్ కంప్యూటర్ సైన్స్ బుక్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ హిందీ బుక్స్ HINDI హిందీ బుక్స్ సో గాయస్ మనకైతే ఇప్పుడు మ్యాథమెటిక్స్ బుక్ సైన్స్ బుక్ సోషల్ బుక్ తెలుగు బుక్స్ ఇంగ్లీష్ బుక్ కంప్యూటర్ సైన్స్ బుక్ హిందీ బుక్ సో ఇక్కడైతే మనం ఏం పెడుతున్నాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫస్ట్ ఇన్వెంటరీలో ఐటమ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఒకటి ఉంటుంది ఇదేంటి షెల్ఫ్ ఇది తీసుకున్నాం అండ్ నెక్స్ట్ ఇక్కడ బుక్స్ లాగానైతే పిక్చర్స్ ఉంటాయి అవి ఇవే ఇక్కడైతే నేను చాలా ఇవైతే తీసుకుంటున్నా బుక్స్ టైప్ సో ఇవైతే నేను ఇవైతే ఇట్లా ర్యాక్లో పెట్టేసి దీంట్లో అయితే బుక్స్ అయితే పెడదాం నెక్స్ట్ ఇలా అయితే మొత్తం ఇవి ఫిల్ చేద్దాం సో గాయస్ నేనైతే నెక్స్ట్ ఇలా అయితే బుక్స్ రెడీ చేశాను ఇదైతే మన సబ్జెక్ట్స్ రూమ్ ఇక్కడ పైన మనమైతే సబ్జెక్ట్ బుక్ అని రాద్దాం సబ్జెక్ట్స్ కదా సబ్జెక్ట్స్ బుక్స్ సబ్జెక్ట్ బుక్స్ అని అయితే ఈ రూమ్కి అయితే మనం సబ్జెక్ట్స్ బుక్స్ అని అయితే పెట్టాం సో నెక్స్ట్ దీనికి రూఫ్ మనం మర్చిపోయాం సో నేను ఇన్వెంటరీలో కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బార్స్ని అయితే తీసుకొని నెక్స్ట్ ఇవి అయితే తీసుకుంటున్నా అండ్ మనకి ఇక్కడ కొంచెం ఇట్లా ఉంది కాబట్టి ఫాస్ట్గా అయితే నేను
ఇది చేస్తున్నా. మనకైతే రూఫ్ వర్షం అదే అండి రెయిన్ పడితే మళ్ళీ కష్టమవుతుంది కదా వాళ్ళకి అంటే చదవడానికి. సో అందుకని నేనైతే ఇలా రెడీ చేశా. అయితే బాగుంది. సో నేనైతే ఇలా రూఫ్ లాగా అయితే కట్టా. పైకి వెళ్ళడానికి ఇప్పటికైతే ఏం రూట్ అయితే లేదు. నెక్స్ట్ ఎపిసోడ్లోనైతే మనం రూట్ అయితే చేద్దాం. సో ఈ రీలింగ్ పెట్టేద్దాం ఇప్పుడు. అండ్ కిడ్స్ వస్తారు కాబట్టి ఇది ఇట్లా అయితే పెట్టాను నేను. అండ్ నేను ఏమనుకున్నానంటే ఇక్కడ నుంచి ఇట్లా స్టేర్ కేస్ పెట్టేసి ఇలా పైకి వెళ్తే ఉంటుంది అనుకున్నా, కాకపోతే ఇదంతా కనిపించేస్తుంది. సో అదైతే ప్లాన్ క్యాన్సల్. నెక్స్ట్ మనం ఈ రూమ్కి అయితే ఇక్కడ నుంచి అయితే స్టేర్ కేస్ అప్ స్టేర్స్కి అయితే ఇలా ఇలా వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే చిన్న స్టెప్స్ అయితే కట్టి ఉంచుదాం. జస్ట్ స్టెప్స్ అయితే కట్టి ఉంచుదాం, అదే ఈరోజు ప్లాన్. అండ్ ఇదైతే కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. అండ్ మనం కొంచెం హోల్స్ పెద్దగా చేసుకుంటే ఈక్వల్గా అయిపోతుంది. అప్స్టేర్స్లో కూడా మనకు ఒక రూమ్ ఉంది, అది ఏంటంటే పోయెట్ అండ్ కొన్ని ఉంటాయి. అండ్ ఇక్కడనైతే ప్రొటెక్షన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ప్రొటెక్షన్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇదైతే చేస్తున్నా. ప్రొటెక్షన్కి క్లైమ్ చేస్తుంటే స్టేజ్ మనం ఇంకా హైకి వెళ్ళిపోతాం. సో అందుకని ఇక్కడ కూడా కొంచెం ఇలా అయితే పెడదాం. సో ఇక్కడ నుంచి అయితే సపరేట్గా స్టేర్ కేస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అసలు ఇంత కూడా లైట్ లేదు. అండ్ మళ్ళీ నేను ఇన్వెంటరీలో కన్స్ట్రక్షన్స్ నేచర్లోకి వెళ్ళి కింద స్క్రోల్ చేసి నిన్న తీసుకున్న ర్యాస్టీస్గా తీసుకున్నా. సో మనకి కొంచెం లైటింగ్ కావాలి కదా అవుట్ సైడ్ కూడా. ఆ లైటింగ్ కోసం అయితే నేను ఈ బ్లాక్స్ అయితే వాడుతున్నా. అవుట్ సైడ్ అయితే లైట్స్ ఒక్కటి కూడా ల్యాంప్స్ లాగానైతే ఉండవు మనకు, మొత్తం అన్నీ ఇవే. అండ్ ఇవి ఒక్క బార్ పెడితే చాలు మొత్తం లైట్ వచ్చేస్తుంది. అండ్ ఇలా క్లైంబ్ అవుతుంటే అండ్ మనం ఈ డోర్ని అయితే రీప్లేస్ చేయాలి. ఇక్కడ ఇలా అయితే పెట్టేస్తా. సో ఇదైతే ఇంకా కొంచెం ప్రొటెక్షన్, ఇలా ఫాలో కాకుండా ఉంటారు. సో ఇదైతే ఇంతే ఈ రోజుకి. అండ్ ఈ డోర్ అయితే రేపు అయితే రీప్లేస్ చేద్దాం కొంచెం అటు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ కొంచెం రీప్లేస్ అయితే చేసేది ఉంది కదా, ఇదే కొంచెం అక్కడ వేరే డిజైన్ టైర్ అయితే పెట్టాము, అదైతే రీప్లేస్ చేద్దాం. రీప్లేస్ అయితే చేసేసా. అండ్ గాయస్ ఇప్పటికైతే ఇంతే. మన పార్ట్ 3 ఈజ్ కమింగ్ సూన్ అని బయట పెట్టేద్దాం పదండి. పార్ట్ 2 అని పెట్టాం కదా, తీసేద్దాం. పార్ట్ 3 ఈజ్ కమింగ్ సూన్. కమింగ్ సూన్ కదా, soon. Part 3 is coming soon. So, Series 8 Building a Library Part 3 is coming soon. So, రేపైతే Part 3 వస్తుంది. సో దానికోసం వెయిట్. అండ్ రాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.